చేనేత సహకార సంఘాలకు జనలేని ఆస్తులు ఉన్నాయండి. ఈ రోజు స్థిర ఆస్తులు చాలా ఉన్నాయి. కుల సంఘానికి ఉన్నట్టు భవనాలు ఉన్నట్టే సహకార సంఘాలకి ఏ పద్మశాలి బిడ్డ ఉన్న ఊరికి పోయినా కూడా చేనేత సహకార సంఘం ఉంది. దానికి సంబంధించిన కిరాయిలు వస్తున్నాయి, దానికి సంబంధించిన భూములు ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన ఈ సంఘాలు, ఈ ఆస్తులు మరి ఎవరి ఆధీనంలో ఉన్నాయి? గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు ఈ సహకార సంఘాలు ఏ చేనేత బిడ్డలకు న్యాయం చేయట్లేదని ఒక ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఈనాడు ఎంతో మంది చేనేత బిడ్డలకు దాదాపు 1.5-2 లక్షల రూపాయల ఆదాయం వచ్చే విధంగా చేసి ఎంతో మంది చేనేత బిడ్డలకు కడుపు నింపగలిగారు. ఎంతో మంది పద్మశాలి బిడ్డలు ఈరోజు సదార్లు పూజార్ల రూపంలో ఉద్యోగాలు ఇప్పించారు వాళ్ళకు. మరి ఎంతో మంది ఇంకా చాలా మంది అణగారిన వ్యక్తులుగా పద్మశాలి సమాజంలో ఎంతో మంది పద్మశాలి బిడ్డలు అణగారిన వ్యవస్థగా అణగదొక్కిపోతున్నారు. వీళ్ళకు కూడా ఒక మంచి చేయాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు మన కుల పెద్దలు పిలిచారు. 50 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎవరెవరు అన్యాయం అయిపోతున్నారు మీ కులంలో సేకరించారు. మరి ఆ కులంలో 50 లక్షల రూపాయలు ఎటుపోయినాయో సేకరించాల్సిన ఈ పెద్ద మనుషులు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి ఈ రోజు చేనేత సమాజాన్ని, పద్మశాలి సమాజాన్ని ఇక గత ప్రభుత్వం అన్యాయం చేసిందిగా చిత్రీకరిస్తున్నారు. చేనేత సమాజంలో, పవర్లూమ్ సమాజంలో, పద్మశాలి సమాజంలో అలజడి సృష్టిస్తున్నారని చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మీరంతా. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు సహకార సంఘాలకు అధికారం ఉన్నప్పుడు ఈ ఆస్తులు ఎడిపోయాయి, ఈ ఖర్చులు ఎడిపోయాయి, ఎంతమంది సభ్యత్వాలు సేకరించి వాళ్ళందరికీ మీరు ఒక సంఘంలోకి తీసుకురాగలిగారో సమాధానం చెప్పాల్సిందే అండి. దీనిపైన నేను ఖచ్చితంగా వివరాలు సేకరిస్తా. జౌళి శాఖ అధికారుల దగ్గర పోతా, ఆ వివరాలు ఎందుకు ఇవ్వరో ప్రశ్నిస్తా. సరే 4 రోజులు అటో ఇటో కావచ్చునేవో కానీ అతి త్వరలో మాత్రం ఈ చేనేత సహకార సంఘాలకు గతంలో పనిచేసినటువంటి అధ్యక్షులు చాలా మంది ఈ సంఘానికి ఏం మంచి చేశారో, ఏం చెడు చేశారో, దాని మీద ఆస్తులు ఎన్ని ఉన్నాయో, ఎవరి పొక్కల వంతున్నాయో ఇవన్నీ వివరాలు సేకరించి ఈ పద్మశాలి సమాజం దృష్టికి నేను తీసుకెళ్తానండి. ధన్యవాదాలు.